అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మరి పరలోకం మనం వెళ్ళడానికి ఏం చేయాలో తెలుసుకోవడం మాత్రమే కాకుండా మనం పరలోకాన్ని ఏం చేస్తే మిస్ అవుతాము, అనగా నరకానికి వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలి అనేవి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏవి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అవ్వకూడదు అనేవి మన దైనందిన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రైస్తవ్యంలో మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి నేను కొన్ని విషయాలు గమనించినప్పుడు నాకు కొన్ని అర్థమయ్యాయి. అవి వాక్యానుసారంగా నేను ప్రేయర్ఫుల్గా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఈ విషయాలు అందరికీ తెలిస్తే బాగుంటుంది అని దేవుడు నన్ను ప్రేరేపించడం జరిగింది. అందువలన కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, మనం రెగ్యులర్గా కొన్ని థింగ్స్ ఫాలో అవుతూ మ్యాండేటరీ థింగ్స్ని మనం వదిలేస్తున్నాం. ఎగ్జాంపుల్కి, రెగ్యులర్గా ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళాలి, వెరీ గుడ్, బాగుంది. రెగ్యులర్గా సండే చర్చ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్కువగా ఏది నమ్ముతారంటే వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, వెరీ గుడ్. ఫ్యాషన్ డ్రెస్లు వేయకుండా మరి చండాలంగా టైట్ జీన్స్లు లేదంటే స్లీవ్లెస్ లాంటివి వేయకుండా చక్కగా ప్రొఫెషనల్గా మరి దేవుని పిల్లలకు తగినట్లుగా అలంకరణ అనగా మనం ప్రొఫెషనల్గా కనిపించడం అనేది కూడా వెరీ గుడ్, అక్కడ వరకు బాగానే ఉంది. అయితే వీటిల్లో మనం శ్రద్ధ చూపిస్తున్నాం కానీ మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మనం వదిలేస్తున్నాం. ఈ సందర్భాన్నే మరి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు వడియగట్టి ఒంటెను మిరింగువారు మీరే. అంటే చిన్న చిన్న వాటిని వడియగడుతున్నాం కానీ పెద్ద పెద్ద వాటిలో మాత్రం మనం మిస్ అయిపోతున్నాం. ప్రార్థన చేయాలి రెగ్యులర్గా, వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ అందులో మనం ఏం మిస్ చేస్తున్నాం అంటే, పెదవులతో గణపరచడం నేర్చుకున్నాం కానీ హృదయాన్ని మాత్రం దేవుని సన్నిధికి దగ్గరగా తీసుకెళ్లే విషయంలో మాత్రం మనం ఫెయిల్ అయిపోయాం. పెదవులతో మాత్రం ప్రభువా స్తోత్రార్హుడా, మరి ఎంత గట్టిగా మనం బిగ్గరగా ప్రార్థన చేస్తామంటే, ఎంత గట్టిగా మనం పాటలు పాడతామంటే, ఎంత గట్టిగా చప్పట్లు కొడుతూ మనం చేస్తున్నామంటే వాటిల్లో మనం ఉండగలుగుతున్నాం కానీ మన హృదయాన్ని మాత్రం ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఆలోచనకి దగ్గరగా తీసుకుని వెళ్ళలేకపోతున్నాము. అది మాత్రమే కాదండి, వైట్ డ్రెస్ చేసుకోవాలి అని కొన్ని వాటి మనం రిస్ట్రిక్ట్ అయిపోతున్నాం కానీ క్లాత్స్ కాదు ఇంపార్టెంట్, క్యారెక్టర్. వీళ్ళారా, మనం ప్రతిరోజు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటూనే ఉన్నాము, మందిరానికి వెళ్ళినప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నాము, డ్రెస్సింగ్లో బాగున్నాము, బట్ వాట్ అబౌట్ క్యారెక్టర్లో బాగలేకపోతే ఎలాగా? అందుకే దేవుడు ఒక చక్కని సందర్భాన్ని తెలియజేస్తున్నారు. 23వ వచనం మనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే మీరు దశమ భాగం విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నారండి. సోపులోను జీలకర్రలోను పుదీనాలో కూడా వీళ్ళు దశమ భాగం తీసుకునే విషయంలో ఇచ్చే విషయంలో అంతా పర్ఫెక్ట్ గా ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా వాక్యానుసారంగా కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అవేంటంటే అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరే, వాటిని మానక వీటిని చేయవలసి ఉండిన. అంటే వేటి మీద మనం శ్రద్ధ పెట్టాలంటే విశ్వాసము, న్యాయము, ప్రేమ, కనికరము, ఏవైతే దేవుడు ఉండాలి, ఇవి ఉంటేనే పరలోకం వెళ్తామని దేవుడు స్ట్రెస్ చేసి చెప్పారో ఆ క్వాలిటీస్ మనలో ముఖ్యంగా ఉండాలి. దేవుడు కోరుకున్నది కరెన్సీ కాదు, క్లాత్స్ కాదులే కానీ క్యారెక్టర్. మన వ్యక్తిత్వం అనేది చాలా వండర్ఫుల్ గా ఉండాలి. మన వ్యక్తిత్వం అనేది, ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే ఎక్కువగా మనం దేని మీద శ్రద్ధ పెట్టాలి అని అనడం కాదులే కానీ మనం దేని మీదనే శ్రద్ధ పెట్టాలంటే మన క్యారెక్టర్. మనం దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా ఉంటున్నామా, లేదంటే ఏవైతే కొంతమందికి ఎలా ఆలోచిస్తూ ఉంటారంటేనండి, ఈ బ్రదరు 2 గంటలు ఆపకుండా ప్రార్థన చేస్తారంట, ఎంత ప్రార్థనా పరుడో, ఎంత ప్రార్థనా వీరుడో అనుకుంటూ ఉంటామండి. ప్రార్థన ఎన్ని గంటలు చేసామన్నది కాదండి, పరిశుద్ధంగా ఎంత నిలకడగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. వాక్యం ఎంత చక్కగా బోధించాం అనేది ఇంపార్టెంట్ కాదండి, వాస్తవమైనటువంటి జీవితాలతోటి నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అండి. వాక్యం ఎంత బోధించాం అన్నది కాదు, ప్రభువు కోరుకున్నటువంటి జీవితాన్ని వాస్తవంగా నీ యొక్క వ్యక్తిత్వంలో చూపించాలేదన్నది ఇంపార్టెంట్. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో చిన్న చిన్న విషయాలలో దోమల దగ్గర మాత్రం చక్కగా వడేగడుతున్నారు కానీ పాపాన్ని మాత్రం ఒంటి లెవెల్లో మనం మింగేస్తున్నాము అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. కనుక మనం దేని మీద శ్రద్ధ పెట్టాలి అంటే పరిశుద్ధత, నిర్దోషత, యథార్థత, నమ్మకం, న్యాయం, కనికరం, ప్రేమ, సంతోషం, ఇలా దేవుడు ఏవైతే క్వాలిటీస్ మనలో ఉండాలని కోరుకున్నారో ఆ ప్రతి క్వాలిటీలో మనం ఏం చేయాలంటే
దేవుడు కోరుకున్నట్టుగా మనం నిలబడగలగాలి. కనుక ఈ రోజు నుంచి మనందరం కూడా మన క్యారెక్టర్ ఎలా ఉందన్న దాని మీద కూడా మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి మనం అందరం కూడా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికి ఈ లోకంలో ఏది సాధించినా సాధించకపోయినా ఏం ఉండదండి. మనం ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాము. ఈ లోకంలో అనేకమైన దీవెనలు పొందుకున్నాము. గర్భఫలాన్ని కోరుకున్నావు. దేవుడు నీకు 100 మంది పిల్లల్ని ఇచ్చాడు. 100 మంది పిల్లల్ని కన్నంత మాత్రాన, 100 మంది పిల్లల్ని నువ్వు చక్కగా సేవకిచ్చినంత మాత్రాన, 100 మంది పిల్లలకి చక్కగా వివాహం చేసినంత మాత్రాన పరలోకం వెళ్తామంటే 200% వెళ్ళవండి. నువ్వు ఎంత ఉన్నా ఏమీ లేకపోయినా, ధనవంతుడు ఇంత రిచ్గా ఉన్నా, లాజర్ అంత పూర్గా ఉన్నా కానీ క్యారెక్టర్లో మాత్రం నువ్వు 0 లెవెల్లో ఉంటే గనక పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదండి. కనుక ఈ లోకంలో ఏది సాధించాము ఏది సాధించలేదన్నది ఇంపార్టెంట్ కాదు ప్రియులారా. మనం బ్రతికి మరణించే సెకండ్ ఉంటుంది చూసారా, చివరి సెకండ్, ఆ సెకండ్కి మనం ఎలా ఉండాలంటే దేవుడు కోరుకున్న అన్ని క్వాలిటీస్ మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకం వెళ్తాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా దేవ, అనేకమైన విషయాలు మాతో మాట్లాడేందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటాం తండ్రి. తండ్రి మీ చిత్త ప్రకారం మమ్మల్ని ఆదరించండి, దీవించండి ప్రభా. మరి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో ఎవరైతే కృంగి ఉన్నారో వారి హృదయాలను మా తండ్రి మీరు లేవనెత్తండి, బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ భూమి మీద ఏది సాధించినా సాధించకపోయినా ప్రతి ఒక్కరు తండ్రి పరలోకానికి చేరుకునే విధంగా మీ దీర్ఘశాంతముతో తండ్రి మీ చిత్త ప్రకారంగా అనేకమైన అవకాశాలు అందించమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ డైలీ డివోషన్ లో సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. మరి నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచర్య కొనసాగిస్తున్న కుటుంబాలను వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్త మీద తండ్రి మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధరించి ధన్యతను అందించండి. చేసి టెంపుల్ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.